ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీన ముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సీదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని సంచార స్థితి జరుగుతూ ఉండగా ఏడాది తర్వాత రవి భగవానుడు శనితో కలిపి ఉన్నప్పుడు ఎలాంటి విపత్తులు ఉంటాయి, ఎలాంటి అనారోగ్య స్థితిని ఎదుర్కొని ఆనందకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయ స్థానంలో రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృశ్యకర రాహు తృతీయంలో ఉండడం వల్ల తల్లిదండ్రులతో, అన్న తమ్ముళ్లతో, అక్క చెల్లెలతో, సహచరులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులు నిత్యము మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మీరు తొక్కేయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఇది రహస్య చర్చలకు సరైన సమయం కాదు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడు శని భగవానుడితో సంచారం చేయనప్పుడు అర్ధాష్టమ రవి అర్ధాష్టమ శని ఉన్నప్పుడు సంవత్సరంలో చివరి ఆదివారము, సంవత్సర ప్రారంభకాలంలో మొదటి ఆదివారము, అటు సంవత్సరంలో చివరి శనివారము, ప్రారంభ మొదటి శనివారము, అటు ఆదివారము శనివారము, ఇటు శనివారం ఆదివారము ఉపవాసం అవసరం. వీలైతే సూర్య నమస్కారం, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టుకోవడం, ఆసనాలు, ఉపవాస దీక్ష చేయడం వలన అనేక రకాలమైన దోషాలను తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మనోవేదన, అంతర్గత శత్రు యొక్క ప్రభావము, యంత్ర సమస్యలు, సంచారంలో ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమ ఆటంకాలు, గృహ మార్పు, ఉద్యోగ మార్పు కనపడుతుందని చెప్పి గమనించాలి. సప్తమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులకు కలిసి రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషను, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడము, అనేక రకాల కార్యక్రమాలలో నిత్యము అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమానాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయాలి. కనుక ఇలాంటి కాల సమయంలో తెల్ల జిల్లడి యొక్క వృక్ష దర్శనము, సూర్య భగవాను యొక్క అర్ఘ్యము, శని భగవాను యొక్క ఆరాధన అవసరము. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, టీవీ ఛానళ్లలో పనిచేసేటువంటి వార్తల సేకరణ, వార్తలు ప్రజెంటేషన్ చేసేటువంటి వారు, ప్రచురణ రంగము, వాహన ప్రమాదాలు కార్యక్రమాలలో ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. మార్చి మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 17వ తారీఖున సోమవారము, తెలుగు సంవత్సరానికి చివరి సోమవారము, మాస శివరాత్రి సందర్భంగా మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 18వ తారీఖున బుధవారము, అంటే మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య, బుధవారం రోజు కూడా అమావాస్య ఛాయలు
కొనసాగుతూ ఉన్నాయి కనుక మనము సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి చివరి అమావాస్య అవడం వలన ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని ఇంటికి దిష్టి తీసి బయట వేయడము, చాకలి వారితో ఆశీర్వచనం తీసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 19వ తారీఖున శ్రీ పరాభవనామ సంవత్సరము ఉగాది పండగ ప్రారంభము. ఆ రోజు మనము మంగళస్నానమును ఆచరింపచేసి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించడము, పంచాంగ శ్రవణము, దేవతా దర్శనము, తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేయడము శుభసూచకం. అలాగనే మనకు 27వ తారీఖున శ్రీరామనవమి అనగానే రాముడి కళ్యాణంలో పాల్గొనడం వలన సకల శుభాలు ఐశ్వర్యం కలుగుతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మనం తెలుసుకుంటూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ తెలుగు సంవత్సర ప్రారంభ కాల సమయంలో అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం ఆయురారోగ్యం ఐశ్వర్యం అనుగ్రహం ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యొక్క ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.